ఘోరీ కంటే ఘోరం పులివర్తి నాని. ఏ అభివృద్ధి పనిచేయాలన్నా ముడుపులు చెల్లించాల్సిందే. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యేపై బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేడసాని గారు ఆగ్రహమట. ప్రైవేటు జపం కూటమి అసమర్థతకు నిదర్శనం. ఉద్యోగుల బకాయిలు అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల బకాయిలకు నిధులు ఇవ్వాలని చెప్పి ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ కోరారు. ప్రభుత్వ ఆస్తి ప్రైవేటు పార్టీ సంపద సృష్టించపోగా ఉన్న ఆస్తులనే ఊడిచేస్తున్న చంద్రబాబు సర్కార్. మరోవైపు బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్. సో ఈ రెండింటిని చూసి మీరు ఎట్లా కామెంట్ చేస్తారు శంకర్ గారు? ఈ రెండింటిని కలుపుకుంటూ మాట్లాడండి సంక్షిప్తంగా. కుమ్మినేని గారు, ఆంధ్రప్రదేశ్ ని 2029 నాటికి అగ్రస్థానాన్ని చేరుస్తానని చంద్రబాబు అన్నారు. చాలా మంది అది సాధ్యమా అనుకున్నారు. కానీ ఆయన 2 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ లో అగ్రపీఠాన్ని నిలిపారు. అప్పుల్లోనే కాదు, అధిక ధరలు ద్రవ్యోల్బణం ఇప్పుడు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది. ధరల్లో టాపు, అప్పుల్లో టాపు, అవస్థల్లో టాపు. ఇప్పుడు ఈ రోజు ఈనాడు పత్రికలో వచ్చింది రోగాలు. ఆంధ్రప్రదేశ్ ని రోగాలు చుట్టుముట్టి ఒకవైపు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఇలాంటి రోగాలతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయే పరిస్థితి వచ్చింది. అంటే రోగాలతో ఆసుపత్రులు నిండిపోవడంలో కూడా టాప్. ఇలా ఆంధ్రప్రదేశ్ ని ఇలాంటి ఒక ముందంజలో నిలబెడుతున్నటువంటి సమయంలో అప్పుల క్యాలెండర్ అండి ఆసక్తికరం. సడన్గా ఈ ప్రభుత్వం వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైందో ఎవరికి ఏరుకో, ఎటుపోయిందో ఎవరికి తెలియదు. కాకెత్తిపోయిందో మరి ఏందో తెలియదు. కానీ జాబ్ క్యాలెండర్ లేదు, కానీ అప్పుల క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. రాబోయే 3 నెలల్లో నెల కనీసంగా 7,500 తక్కువ కాకుండా అప్పులు చేసే దానికోసం అప్పుల క్యాలెండర్ అయితే వచ్చింది. సెలబెట్టు. దీన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అప్పులు చేయడం అంటలా రుణ సమీకరణ, రుణ స్వీకరణ ఇలాంటి కొత్త పదాలతో అప్పులు చేస్తున్న విషయాన్ని కూడా మబ్బి పెట్టే ప్రయత్నం ఒక సెక్షన్ మీడియా చాలా బలంగా చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఉంటే అప్పులు చేయడం, చంద్రబాబు అయితే రుణ సేకరణ, లోన్ పూలింగ్ అంట చాలా విడ్డూరమైనటువంటి తీరున సాగుతుంది. అయితే ఇన్ని అప్పులు చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పుల కన్నా చంద్రబాబు 2 ఏళ్ల పాలనలోనే ఎక్కువ అప్పులు చేశారని మనకు లెక్కలు కనిపిస్తుంది. ఇలా అప్పులు చేసినప్పటికి కూడా రాష్ట్రంలో ఏమైనా సొంత ఆదాయం పెంచేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తులు సమకూర్చే పని చేస్తున్నారా అంటే అందుకు పూర్తి విరుద్ధమైన ప్రయత్నం జరుగుతుంది. మెడికల్ కాలేజీలు ఆదాయం లేదని చెప్పి పీపీపీ అని పేరు పెడుతున్నారు. రోడ్లు పీపీపీ పేరుతో స్టేట్ హైవేని తొలిసారిగా అమ్మకానికి పెట్టేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి టోల్ గేట్లు వసూలు చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ అమ్మకానికి పెట్టేసి ప్రైవేటు ఎలక్ట్రికల్ బస్సులు నడిపేసి 52,000 మంది ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆటలాడే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అదే సమయంలో జువలదిన్నె లాంటి హార్బర్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించినటువంటి హార్బర్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. ఇప్పుడు రామాయపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి నిర్మాణం పూర్తి చేసి తొలి బెర్త్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తే ఇప్పుడు పోర్టులు కూడా అమ్మకానికి పెడుతున్నారు. అంటే అప్పులు చేస్తున్నారు, ఆస్తులు అమ్మేస్తున్నారు. అంటే అప్పులు చేసి ఆదాయం సమకూరుస్తున్నారంటే అది పోగా ఆస్తులు అమ్మేసేటువంటి ప్రక్రియలో కూడా చాలా వేగంగా సాగుతున్నారు. అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి అన్నింటిలో ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మున్సిపల్ సంస్కరణల పేరుతో ఇక తాగునీరు, చెత్త నిర్వహణ, డ్రైనేజీల పరిశుభ్రత వీటన్నిటిని కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 60,000 మంది మున్సిపల్ కార్మికుల జీవితాలతో ఆటలాడుకోవద్దు అని కార్మికులు రోడ్డెక్కి విజయవాడలో పెద్ద స్థాయిలో ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే నిర్మించి సిద్ధం చేసి ప్రారంభోత్సవానికి రెడీ చేస్తున్నటువంటి రామాయపట్నం పోర్టు దగ్గర నుంచి జువలదిన్నె హార్బర్ వరకు అన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నటువంటి తరుణంలో రెండో వైపు అప్పుల పరంపర సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు అప్పుల కుప్పగా రాష్ట్రం మారుతుంది, రెండో వైపు ఉన్న ఆస్తులన్నీ ప్రైవేటు వాళ్ళ జేబుల్లో పోతున్నాయి. మరి వస్తున్నటువంటి ఆదాయం అంతా ఏమవుతుంది? అమ్మేసుకుంటున్నటువంటి ద్వారా కొంత ఆదాయం, అప్పుల ద్వారా భారీగా రాష్ట్ర ప్రజలకి భారం. ఈ మొత్తం అంతా ఏమవుతుంది అనేటువంటిది అతి పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒకవైపు మెడికల్ కాలేజీలు నిర్వహించాలంటే 5,000 కోట్లు లేవు అని చెప్తారు. ఉద్యోగులకి బకాయిలు చెల్లించండి అయ్యా అంటే 35,000 కోట్ల రూపాయల భారం ఈ రోజు రాష్ట్ర ఉద్యోగుల మీద, ఉద్యోగులు ఉపాధ్యాయులకి చెల్లించాల్సినటువంటి భారం ఉంది. చివరికి ఉద్యోగ సంఘాల నాయకులు మీరు ఎలాగూ మా బకాయిలు చెల్లించలేరు కాబట్టి ఈ 35,000 కోట్లకి ఒక్కొక్క ఉద్యోగికి ఎంతెంత అప్పు ఉందో భారం ఉందో లెక్కలేసి ఆ మేరకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చేయండి, ప్రభుత్వం భూములు మాకు రాసి ఇచ్చేయండి, స్థలాలు ఇస్తారో భూములు ఇస్తారో లేదంటే పొలాలు ఇస్తారో ఎక్కడో చోట మాకు ఆ 35,000 కోట్లకి మొత్తం అప్పులు తీర్చేలా సరిదీసేయండి అని ఉద్యోగ సంఘాల నాయకులు అడగాల్సిన పరిస్థితిని తీసుకొస్తారు.
అప్పులు తీసుకొచ్చారు కాబట్టి అప్పులతో ఉద్యోగులు బకాయిలు తీర్చారా? పిఆర్సి, ఐఆర్ లాంటివి ఏమైనా ఇచ్చి వాళ్ళ ఉద్యోగులకు పనిచేసేటువంటి సిబ్బందికి ఏమైనా ప్రయోజనం కలిగించారా అంటే లేదు. పోనీ ప్రభుత్వ ఆస్తులు పెంచేటువంటి ప్రయత్నం చేశారా? ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి ఆ పోర్టులు సిద్ధం చేసి ఆంధ్రప్రదేశ్ కి అతి విశాలమైనటువంటి తీర ప్రాంతం ఉన్నందుకు ఆ పోర్టులన్నీ రెడీ చేసి రాష్ట్ర ప్రజలకి ఆదాయం పెంచే మార్గాలు చేశారా అంటే అది లేదు. మరి ఏం చేస్తున్నారా అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఏమో డబ్బులు లేవంటారు, అభివృద్ధి కార్యక్రమాలేమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. రాష్ట్రంలో మాత్రం సంక్షేమం, అభివృద్ధి కొత్త పొంతలు తొక్కేస్తుంది. విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించేసాం, ప్రగతి పురోగతి వైపు సాగిపోతుంది అని మాత్రం ప్రచారం చేస్తారు. అంటే ప్రచారం చాలా పీక్స్ లో ఉంటుంది, పనినేమో ఫలితాలేమో పీక్ లో మీరు చెప్పింది అంటూ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఉద్యోగస్తులు మరి అడుగుతున్నారా? మీరు చెప్పిన దాని ప్రకారం స్థలాలు ఇవ్వమని అడుగుతున్నారంటే అమరావతి రాజధానిలో 1000 ఎకరాలు మిగులుతుంది అంటున్నారు కదా. ఒకవేళ రైతులకి ఇవన్నీ డెవలప్ చేసి ఇవన్నీ చేస్తే అక్కడ కానీ లేదా విశాఖపట్నం లేదా తిరుపతి ఇట్లా కీలకమైన ప్రాంతాల్లో ఉద్యోగులకి స్థలాలు ఇచ్చి ఆలోచన చేస్తే ఏది మామూలుగా అయితే గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంటుంది ఉద్యోగులకి. మరి మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ వాళ్ళకి రావాల్సిన బకాయిలకి ఇచ్చే ఆలోచన చేస్తే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్రపోజల్. దాని పరిణామాలు ఇవన్నీ పక్కన పెడితే రైట్. శేఖర్ గారు. కొమ్మినేని గారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పిన మాట ఏంటంటే సంపద సృష్టి. ఈ మాట చంద్రబాబు నాయుడు గారు ఏ సభకి వెళ్ళినా చెప్పారు సార్. రెండో మాట ఏంటంటే రాష్ట్రం మీద అప్పుల మోత, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం సోమాలియా అయిపోయింది, రాష్ట్రం ఆర్థిక విధ్వంసం చెందింది. ఈ 3 మాటలతోటి రాష్ట్ర ప్రజల మెదళ్లలో విషం చిమ్మి అధికారంలోకి వచ్చింది కూటమి సార్. మరి వీళ్ళు వచ్చిన తర్వాత వాస్తవ లెక్కలు ఏంటంటే 10 లక్షలు 15 లక్షల కోట్లు అనేది ఎగిరిపోయింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చింది 3,32,000 కోట్లు సార్. సరే వీళ్ళు సంపద సృష్టి ఏమన్నా సృష్టిస్తున్నారా అంటే ఉన్న సంపద మొత్తం ఆవిరైపోతుంది సార్. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు మొత్తం ఆవిరైపోతా ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు ఆవిరేయడంతో పాటుగా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపద ఏదైతే ఉందో ఆ సంపదను కూడా ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టేస్తా ఉన్నారు, అమ్మేస్తా ఉన్నారు. ఇది నిజంగా ఓఎల్ఎక్స్ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం సార్. ఓఎల్ఎక్స్ లో అమ్మేయండి బాస్ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు సార్ ఏం చేస్తా ఉన్నారంటే మెడికల్ కాలేజీలు అమ్మేయండి బాస్, ఫిషింగ్ హార్బర్లు అమ్మేయండి బాస్, అదే విధంగా ప్రభుత్వ భూములు అమ్మేయండి బాస్, ప్రభుత్వానికి చెందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఆర్టీసీని అమ్మేయండి బాస్, టూరిజానికి చెందినటువంటి హోటల్స్, ఏపీ టూరిజానికి చెందినటువంటి హోటల్స్ అమ్మేయండి బాస్. ఇలా రాష్ట్రంలో వీళ్ళ అమ్మకానికి కాదేది అనర్హం సార్. జగన్మోహన్ రెడ్డి గారు నాడు సుదీర్ఘ తీర రేపు ఉందని చెప్పేసి 26,501 కోట్లతో 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు తీసుకొచ్చి రాష్ట్రానికి సంపద సృష్టిస్తే వాటిని ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి కారు చౌకగా కట్టబెడుతూ రాష్ట్ర సంపదని ఆవిరి చేస్తున్నాడా లేదా చంద్రబాబు నాయుడు అనేది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక అప్పుల గురించి సార్, జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక చేసి పడేశారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి అప్పు రత్న, అప్పు వీర అని చెప్పేసి, అప్పు సామ్రాట్ అని చెప్పి కార్టూన్లు వేసినటువంటి దుర్మార్గమైన పత్రికలు నేడు రుణ సమీకరణ, రుణం మంజూరు అంటే అదేదో ఒక్క నిమిషం ఒక పాయింట్ సార్. సో గత త్రైమాసికంలో ఇక మనం వేరే అంశాల్లో కూడా వెళ్ళాలి. విద్యా వ్యవస్థలో మార్పు వెంటనే సాధ్యం కాదు అంటూ సింగపూర్ పంపించి వచ్చిన టీచర్లను బృందాన్ని పంపించి వచ్చారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ లోకేష్ గారు అన్నారట. రైట్. బంగారు కుప్పం మళ్ళీ తెరపైకి చిగురుగుంట విసానత్తం గనులు ఏకంగా ఇక మొత్తం స్వర్ణమయం అయిపోయినట్లుగా పిక్చర్ ఇవ్వాలనే ప్రయత్నం మరేంటో. నెక్స్ట్, చంద్రబాబు గారు నేడు వెలుగొండకి వెళ్తున్నారట. 8 జ్యుడిషియల్ కస్టడీ ఓవర్ టెంపుల్ డొనేషన్ ఫండ్. ఇదొక ఇంట్రెస్టింగ్ విషయం. పరకామణి మీద అంత అడావుడి చేశారు. ఇక్కడ వీళ్ళెవరు సనాతన వాళ్ళు కానీ బీజేపీ, టీడీపీ, బీజేపీ, జనసేన ఎవ్వరు మాట్లాడలేదు ఏంటండి. అయోధ్యలో అంత పెద్ద స్కామ్ జరిగితే శంకర్ గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. మనం ఈ ఎన్హెచ్ఆర్సీ ఇష్యూకి వీటికి వెళ్ళాలి కదా మనం. చాలా విడ్డూరం కొమ్మినేని గారు. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఏమో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా అదే పాత పాటే పాడుతూ, సిట్ రిపోర్ట్ లో తేటతెల్లం చేసిన తర్వాత కూడా పాత పాటే పాడుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మన కళ్ళెదురుగానే దేశవ్యాప్తంగా భక్తులందరూ ఇచ్చినటువంటి విరాళాలని దుర్వినియోగం చేసి
వాళ్ళంతా ఏంటి విలువలకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులుగా చెప్పినటువంటి వాళ్ళంతా ఇప్పుడు అందులో భారీ మొత్తంలో స్వాహా చేస్తే ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదంటే ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారో, ఎలా అయోధ్య రాముడి విషయంలో అక్కడికి లడ్డూలు కల్తీ పంపేశారని ఇక్కడ ప్రాయశ్చిత్త దీక్షలు చేసినటువంటి వాళ్ళు అదే అయోధ్యలో కోట్లాది రూపాయల సొమ్ము స్వాహా అయితే తమకు పట్టనట్టుగా ఎలా వ్యవహరిస్తున్నారో అవకాశవాద ధోరణిని తేట తెల్లం చేస్తుంది కొమ్మినేని గారు. రైట్, బాగా చెప్పారు. శేఖర్, సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడదలిస్తే మాట్లాడండి, మనం వేరే అంశంలోకి ప్రధాన అంశంలోకి వెళదాం. సార్, కొమ్మినేని గారు, దేశంలో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందుత్వం సనాతన ధర్మం అనేది రాజకీయ వస్తువుగా మారిపోయింది సార్. ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లాలంటే హిందుత్వం సనాతన ధర్మం సార్. బాగా చెప్పారు. కానీ మనం అధికారంలో ఉన్నాం, మనం కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఏదైతే అయోధ్య రామాలయానికి చెందినటువంటి వేల కోట్ల రూపాయల డబ్బులు అన్యాక్రాంతం అయిపోయాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, ఎక్కడా మాట్లాడరు సార్. కానీ పరకామనికి సంబంధించి దొంగని పట్టుకొని అతని దగ్గర నుంచి రికవరీ చేస్తే దాన్ని రాజకీయం చేశారు సార్. ఇంకా నిజమైన హిందువులు వీళ్ళ సార్? ఎంతటి దుర్మార్గం అంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఈనాటికి చూడు హిందుత్వం మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు సార్. వాటికి ఒక చిన్న నిదర్శనం సార్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలంటే అక్కడికి వెళ్ళి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు సార్. నిజంగా అడుగుతున్నాం సార్, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసం తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది ఈ ప్రభుత్వ హయాంలో కాదా సార్? ట్యాంకర్ రిజెక్ట్ చేసింది ఈ ప్రభుత్వ హయాంలోనే, రిజెక్ట్ చేసిన ట్యాంకర్ తిరిగి వచ్చింది ఈ ప్రభుత్వ హయాంలోనే, కల్తీ నెయ్యితో లడ్డు తయారైంది ఈ ప్రభుత్వ హయాంలోనే. ఇది మేం చెప్పడం కాదు సార్, సిబిఐ షార్ట్ షీట్ నెంబర్ 44 లో చెప్తా ఉన్నారు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మతం రంగు పులిమి దేవదేవుడి యొక్క ప్రసాదాన్ని కూడా కల్తీ చేసింది ఈ ప్రభుత్వం కాదా? వీళ్ళకి దేవుడు అంటే భయం భక్తి రెండు లేవు సార్, రాజకీయ వస్తువే. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికైనా రాజకీయం కావాలి, వేరే వాళ్ళని టార్గెట్ చేయడానికైనా రాజకీయం కావాలి, అంటే హిందుత్వం కావాలి సార్. ఈ హిందుత్వ ఎజెండాను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెప్పడం కోసం లడ్డు కల్తూ చేసి దాన్ని ఈ రోజుకి రాజకీయం చేస్తా ఉన్నారు. పరకామణి అంశంలోనే అదే రాజకీయం చేస్తా ఉన్నారు. నిజంగా దుర్మార్గమైన అంశం సార్. హిందువులు కూడా మేల్కోవాలి సార్. ఈ యొక్క అయోధ్య విషయం, అయోధ్య గురించి మాత్రం కిక్కురు మంటలేదు. రైట్, శిథిలాల కింద 50,000 మంది ఉన్నారట వినోజులాలో. ఇంకా భూకంపం యొక్క ఇష్యూ మీద ఇది ఒక లాస్ట్గా ఈ సాయి కృష్ణ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా మన ఇంటికి మన బంగారం మార్కెట్లోకి వచ్చేసిన జొన్నగిరి గోల్డ్ కేజీఎఫ్ కూడా ఎంత ప్రచారం చేశారో లేదో శేఖర్ గారు, ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే అసలు ఆ స్థాయిలో బంగారం ఉత్పత్తి అయిపోతుందా? ఉత్పత్తి అయితే సంతోషం, మనకేం అభ్యంతరం లేదు. కానీ బట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అంత హైపా లేకపోతే నిజంగానే ఉపయోగమా? శేఖర్, మీకు బెంగళూరులో కూడా ఉంటుంటారు కదా, దాని మీద నాకు సరదాగా అనిపించి ఆసక్తి అనిపించి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈవెంట్ సీఎం అని చెప్పేసి మీలాంటి ఈవెంట్ సీఎం అని చెప్పి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఎంతో మంది వ్యాఖ్యానించారు సార్ ఆయన గురించి. సో ఆయన ప్రహసనంగా పరిపాలన ఉంటుంది తప్పిస్తే రియాలిటీలో ఎక్కడా ఉంటుంది సార్. ఆయన విజన్ 2020, విజన్ 47 ఏదో అంటున్నారు సార్, 2047 ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటారు సార్. జొన్నగిరి గోల్డ్ మైన్ అనేది మొట్టమొదటిగా స్టార్ట్ అయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సార్. జొన్నగిరి గోల్డ్ మైన్ కి ఏదైతే ట్రయల్ రన్ నిర్వహించింది మా ప్రభుత్వ హయాంలోనే, పర్మిషన్లు ఇచ్చింది మా ప్రభుత్వ హయాంలోనే, పనులు స్టార్ట్ అయింది మా ప్రభుత్వ హయాం. మేము మాత్రం ఇంత ప్రచారం చేసుకోలేదు సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క జొన్నగిరి తోటి మన బంగారం మనకే ఎన్ని కేజీల బంగారం వస్తుంది, ప్రతి సంవత్సరం ఎన్ని కేజీల బంగారం ఉత్పత్తి అవుతుంది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కేజీల బంగారం అవసరం ఉంది, వీటి రెండింటిని బేరీజ్ వేసి ఆ వార్త రాస్తే, వీటి రెండింటిని బేరీజ్ వేసి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మాట్లాడితే ఎక్కడైనా వాస్తవంగా ఉంటుంది. ఆ వార్తకి ఆయన మాట్లాడిన మాటకి హేతుబద్ధత ఉంటుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఎప్పుడో కొన్ని దశాబ్దాలుగా ఉంది, కానీ ఎప్పుడు ఎంత ప్రచారం చేసినట్టుగా కనపడదు. రైట్, మీరు అన్నట్లు డైవర్షనా లేకపోతే రకరకాల ప్రచారాలు చేసి జనాన్ని కాస్త మబ్బులో పెట్టాలా అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. బాబోయ్ బ్రిడ్జిలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాద స్థితిలో 1600 వంతెనలు అవి ఉన్నాయట.